గచ్చిబౌలిలోని అంజయ్య నగర్లో నిర్మాణంలో ఉన్న ఓ 7 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో 2 కార్మికులు అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. మృతులను మధ్యప్రదేశ్కు చెందిన మోపత్ ఉమేష్గా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన రమణారెడ్డికి చికిత్స అందిస్తున్నారు. విక్టిమ్ లొకేషన్ సిస్టమ్ సహాయంతో శిథిలాల నుంచి 2 మృతదేహాలను వెలికితీసి పోలీసులకు అప్పగించినట్లు ప్రాంతీయ అగ్నిమాపక అధికారి సుధాకర్రావు తెలిపారు. ప్రమాద సమయంలో భవనంలోకి 2 కార్మికులు వెళ్లారని స్థానికులు చెప్పడంతో శిథిలాల కింద మరెవరైనా చిక్కుకున్నారా అనే కోణంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కేవలం 50 గజాల స్థలంలో ఎలాంటి అనుమతులు లేకుండా ఈ భవనాన్ని అక్రమంగా నిర్మిస్తున్నట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన ఈ నిర్మాణంపై జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు గతంలోనే నోటీసులు జారీ చేశారు. అయినప్పటికీ భవన యజమాని కాజా క్షేత్రస్థాయి అధికారులకు ముడుపులు చెల్లించి పనులు కొనసాగించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ భవనం పక్కనే ఉన్న వైట్ ఫీల్డ్ అపార్ట్మెంట్ పైకి ఒరిగి కూలిపోవడంతో ఆ కట్టడం కూడా పాక్షికంగా దెబ్బతింది. ఈ అక్రమ నిర్మాణంపై పొరుగున ఉన్న అపార్ట్మెంట్ వాసులు పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2 ఏళ్ల క్రితం ఇదే ప్రాంతంలో ఓ 5 అంతస్తుల భవనం ఇలాగే ప్రమాదకరంగా ఒరిగిపోయిన ఉదంతాన్ని స్థానికులు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఈ ఘటనపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ తీవ్రంగా స్పందించారు. కేవలం 50 గజాల స్వల్ప విస్తీర్ణంలో నిబంధనలకు విరుద్ధంగా 7 అంతస్తుల భవనాన్ని నిర్మించడమే కాకుండా దానిపై అదనంగా పెంట్ హౌస్ను కూడా నిర్మించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. బిల్డర్ సాజిద్ నిర్మించే భవనాలన్నీ అత్యంత నాసిరకంగా ఉంటాయని స్థానికులు ఆరోపిస్తున్నట్లు కమిషనర్ ఈ సందర్భంగా వెల్లడించారు. త్వరలోనే ఈ ప్రాంతంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి నిబంధనలు ఉల్లంఘించిన అన్ని భవనాలను కూల్చివేస్తామని కమిషనర్ స్పష్టం చేశారు. దాన్ని మెల్లిగా వాళ్ళు ఎంకరేజ్ చేసి దాన్ని బాక్స్ రైడ్ చేశారు. ఈ బిల్డింగ్లన్నీ కూడా చూస్తున్నాం. ఈ హాస్టల్స్ అన్ని కూడా ఇట్లా మషూరుగా హాస్టల్స్ రావడానికి ఎన్ని బిల్డింగ్స్ ఉండే అవకాశం సార్? ఎన్ని బిల్డింగ్స్ ఉండే అవకాశం సార్? మనకి అట్లాంటి లిస్ట్ మనకి కమిషనర్ గారి దృష్టికి తీసుకొస్తే కనుక అప్పుడు మేము వారికి కూడా మా కావాలంటే మా సహకారం